ఒకసారి ఈ ఫోటోస్ చూడండి. ఒకే ఫోటోలో నేనిద్దరిగా కనిపిస్తున్నా. అలాగే ఈ ఫోటోలో కూడా ఆ అబ్బాయి ఇద్దరిగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చాలా వైడ్‌గా ఉంది. ఈ ఫోటో ఇంకా వైడ్‌గా ఉంది. చాలా ఏరియాని కవర్ చేసింది. ఈ ఫోటో కూడా చాలా వైడ్‌గా ఉంది. దాంతో పాటు సూపర్‌గా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్‌తో ఇలాంటి క్రియేటివ్ ఫోటోసే కాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ వైట్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. నేను ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు. మొబైల్ ఫోన్‌తోనే ఈ ఫోటోని తీశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది మొబైల్ కెమెరా యూజర్స్ ఈ ఫీచర్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. అదే పానోరామా ఫీచర్. ఈ ఫీచర్‌ని ఎలా యూజ్ చేయాలో చాలా మందికి తెలీదు. దీన్ని వాడుకొని మనం మ్యాజిక్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీకు తెలుగులో పెద్దగా దొరకవు. మాక్సిమం ఉండవు కూడా. సో, ఈ వీడియోని లైక్ చేయండి. దీనివల్ల నాకు మోటివేషన్‌లా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు పానోరామా అంటే ఏంటో చెప్తాను. సింపుల్‌గా చెప్పాలి అంటే మన మొబైల్ కెమెరా లెన్స్‌కి ఒక లిమిట్ ఉంటుంది. మనం ఫోటో తీసినప్పుడు మన కంటి చూపు ఎంత వైడ్‌గా ఉంటుందో అంత వైడ్‌గా కెమెరా క్యాప్చర్ చేయలేదు. అయితే అక్కడ ఈ పానోరామా మోడ్ పిక్చర్‌లోకి వస్తుంది. పానోరామా అంటే సింపుల్‌గా వైడ్ వ్యూ అని అర్థం. ఇదేం చేస్తుందంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఫోటోస్‌ని తీసి వాటన్నిటిని ఒక సింగిల్ ఫోటో లాగా సాఫ్ట్‌వేర్ ద్వారా కలిపి మనకు ఒక పెద్ద వైడ్ యాంగిల్ ఫోటోని ఇస్తుంది. ఇందులో ఉన్న టెక్నాలజీని ఇమేజ్ స్టిచ్చింగ్ అంటారు. అంటే మనం ఫోన్‌ని మూవ్ చేస్తున్నప్పుడు కెమెరా కంటిన్యూయస్‌గా ఫోటోస్ తీసుకుంటూ వాటిని పక్కపక్కన సీమ్‌లెస్‌గా అతికించి ఒక పెద్ద కాన్వాస్ లాగా మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. చాలా మందికి డౌట్ రావచ్చు. నా ఫోన్‌లో పానోరామా అని లేదు, పానో అని ఉంది లేదా వైడ్ అని ఉంది. సామ్‌సంగ్, ఐఫోన్, షియామి, రియల్‌మి ఇలా బ్రాండ్ ఏదైనా సరే పని మాత్రం ఒకటే. కొన్ని ఫోన్స్‌లో పానో అని షార్ట్‌గా ఉంటుంది. కొన్ని వాటిల్లో వైడ్ మోడ్ అని ఉంటుంది. కొన్ని ఫోన్స్‌లో పానోరామా అని ఉంటుంది. కానీ దీని మెయిన్ ఉద్దేశ్యం ఒకటే. స్టాండర్డ్ ఫ్రేమ్ కంటే ఎక్కువ ఏరియాని క్యాప్చర్ చేయడం. ఇప్పుడు అసలు ఎలాంటి ఫోటోస్‌కి ఏ మోడ్ వాడాలో చూద్దాం. మీకో పెద్ద మౌంటైన్ కనిపించింది లేదా ఒక పెద్ద బీచ్ వ్యూ ఉంది. లేదా ఫ్యామిలీ అంతా కలిసి ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే ఫ్రేమ్‌లో పట్టించాలి. అలాగే ఇలా ఒక పెద్ద చెరువుని క్యాప్చర్ చేయాలి. నార్మల్ ఫోటోలో ఇది సాధ్యం కాదు. వెనక్కి వెళ్లి తీస్తే మనుషులు చిన్నగా అయిపోతారు. అలాంటప్పుడు పానోరామా మోడ్ అదిరిపోయే సొల్యూషన్. సరే, ఇప్పుడు అసలు పర్ఫెక్ట్ పానోరామా ఫోటో ఎలా తీయాలో స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. ముందు మీ కెమెరా యాప్ ఓపెన్ చేసి మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి పానోరామా మోడ్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద మీకు ఒక లైన్, దాని మీద ఒక చిన్న యారో మార్క్ కనిపిస్తుంది. నా ఫోన్‌లో యారోస్ ఇలా ఉన్నాయి. వేరే ఫోన్‌లో వేరే విధంగా ఉండొచ్చు. బట్ పని మాత్రం ఒకటే. ఇప్పుడు మీ ఫోన్‌ని వర్టికల్‌గా అంటే నిలువుగా పట్టుకొని మీకు కావాల్సిన స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫోకస్ చేసి షట్టర్ బటన్ నొక్కండి. ఇప్పుడు ఫోన్‌ని చాలా నెమ్మదిగా ఆ యారో మార్క్ ఆ లైన్‌ని దాటి బయటకు వెళ్ళకుండా స్ట్రెయిట్ లైన్‌లో మూవ్ చేయాలి. మీకు కావాల్సిన సీన్ అంతా కవర్ అయ్యాక మళ్ళీ షట్టర్ బటన్ నొక్కండి లేదా ఆటోమేటిక్‌గా అదే అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇప్పుడు అసలైన క్రియేటివ్ పార్ట్‌లోకి వెళ్దాం. పానోరామా యూజ్ చేసి లెఫ్ట్ నుండి రైట్‌కి, రైట్ నుండి లెఫ్ట్‌కి అలాగే కింద నుండి పైకి, పై నుండి కిందకి అన్ని డైరెక్షన్స్ నుంచి ఫోటోస్ తీసుకోవచ్చు. బట్ క్రాస్‌గా మాత్రం తీయకూడదు. అలా తీస్తే ఫోటోస్ బాగా రావు. దీన్ని యూజ్ చేసి చాలా క్రియేటివ్ వైడ్ ఫోటోస్ తీయొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటోని మీకు చూపించా కదా! ఇది ఒక చెరువు. దీన్ని మొత్తాన్ని నేను క్యాప్చర్ చేశాను. మొబైల్ ఫోన్‌ని హారిజాంటల్‌గా తిప్పి 1x సెలెక్ట్ చేసుకొని షట్టర్ బటన్ నొక్కి చాలా స్లోగా ఇటువైపుకి మూవ్ చేశాను. నాకు ఎంత ఏరియాలో కావాలో అంతవరకు వచ్చి షట్టర్ బటన్ మళ్ళీ నొక్కాను. అంతే, ఇంత వైడ్‌గా ఫోటో వచ్చింది. అండ్ ఈ ఫోటోని చూడండి, చాలా బావుంది కదా! మొబైల్ ఫోన్‌ని హారిజాంటల్‌గానే పెట్టి పానోరామా మోడ్‌లో కింద నుంచి పైకి మూవ్ చేసి ఈ ఫోటో తీశాను. అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్, వాటర్ ఫాల్స్ లేదా రోడ్డు మీద నిలబడి ఆకాశం వరకు క్యాప్చర్ చేయాలంటే వర్టికల్ పానోరామా టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఇంటీరియర్ ఫోటోగ్రఫీకి కూడా ఇది సూపర్‌గా ఉంటుంది. మీ ఇల్లు చిన్నగా ఉంది కానీ ఫోటోలో పెద్దగా, స్పేషియస్‌గా కనిపించాలి అంటే పానోరామా ట్రై చేయండి. రూమ్‌లో ఒక మూల నుండి ఇంకో మూల వరకు స్లోగా పాన్ చేయండి. దీనివల్ల మీ రూమ్ చాలా వైడ్‌గా ఒక సినిమా సెట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడే చాలా మంది తప్పులు చేస్తారు. కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫోన్‌ని చాలా ఫాస్ట్‌గా మూవ్ చేయడం. మీరెంత ఫాస్ట్‌గా మూవ్ చేస్తే ఫోటో అంత బ్లర్రీగా వస్తుంది. లేదా మధ్యలో లైన్స్ కట్ అయిపోయి బిల్డింగ్స్ వంగిపోయినట్టు వస్తాయి. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫోన్‌ని ఊపడం. మీ చెయ్యి షేక్ అయితే ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్స్, ముఖ్యంగా బిల్డింగ్స్ లేదా ట్రీస్ అలాగే హ్యూమన్స్ కట్ అయిపోయి కనిపిస్తాయి. అందుకే పానోరామా తీసేటప్పుడు మీ ఎల్బోస్‌ని అంటే మోచేతుల్ని మీ బాడీకి ఆనించి పెట్టి కేవలం మీ అప్పర్ బాడీని మాత్రమే స్లోగా తిప్పుతూ ఫోటో తీయాలి. ఇదొక ప్రొఫెషనల్ ట్రిక్. దీనివల్ల కెమెరా స్టేబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యూమన్ ఫోటోగ్రఫీలో పానోరామాని ఎలా వాడొచ్చో చూసి మీరు షాక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో. దీన్నే క్లోన్ ఫోటోగ్రఫీ అంటారు.
మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒక ఫోటోలోనే ఒకే మనిషి ఇద్దరిగా, నలుగురిగా, ఐదుగురుగా కనిపిస్తారు. అది ఫోటోషాప్‌తోనే కాదు, పానోరామాతో కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటోనే తీసుకుందాం. ఇందులో ఈ అబ్బాయి ఇద్దరిగా కనిపిస్తున్నాడు. ఇలా ఎలా క్యాప్చర్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. మీ ఫ్రెండ్‌ని ఒక చోట నిలబెట్టండి. పానోరామా సెలెక్ట్ చేసుకొని షట్టర్ బటన్ నొక్కి స్టార్ట్ చేయండి. అతని వరకు కెమెరా మూవ్ చేయండి. కెమెరా అతన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళాక పాజ్ చేయండి. అంటే కదలకుండా ఆగండి లేదా చాలా స్లోగా మూవ్ చేయండి. ఇప్పుడు మీ ఫ్రెండ్‌ని కెమెరా వెనక నుండి పరిగెడుతూ వెళ్లి ఇంకో పొజిషన్‌లో నిలబడమని చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఫోన్ కెమెరా ఎదురుగా మరో సైడ్‌కి వెళ్ళకూడదు. మీ ఫ్రెండ్ మీ వెనక నుంచే మరో పక్కకి వెళ్ళాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కెమెరాని మూవ్ చేయండి అండ్ షట్టర్ బటన్‌ని మళ్ళీ నొక్కండి. ఇలా చేస్తే ఒకే బ్యాక్‌గ్రౌండ్‌లో మీ ఫ్రెండ్ 2 సార్లు కనిపిస్తారు. ఇది చాలా ఫన్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ మిస్టేక్ చేయకండి. షట్టర్ బటన్ కెమెరాని మూవ్ చేశాక అలాగే స్ట్రెయిట్‌గా ముందుకు నడుచుకుంటూ వెళ్లి వేరే వద్ద నిలబడితే మీ ఫోటో కట్ అయినట్టు వస్తుంది లేదా బ్లర్‌గా వస్తుంది. ఇంకో ఫన్నీ ట్రిక్ ఏంటంటే స్ట్రెచ్ ఎఫెక్ట్. మీ ఫ్రెండ్‌ని కెమెరాకి దగ్గరగా నిలబెట్టండి. పానోరామా తీస్తున్నప్పుడు మీ ఫ్రెండ్‌ని కెమెరాతో పాటు మూవ్ అవ్వమని చెప్పండి. అలా చేస్తే వాళ్ళ చెయ్యి లేదా ముక్కు సాగినట్టు రబ్బర్‌లాగా వస్తుంది. ఇది చాలా ఫన్నీ ఫోటోస్ క్రియేట్ చేయడానికి వాడొచ్చు. అలాగే గ్రూప్ ఫోటోస్ తీస్తున్నప్పుడు అందరూ స్ట్రెయిట్ లైన్‌లో నిలబడకుండా ఒక సెమీ సర్కిల్‌లో నిలబడితే పానోరామాలో అందరూ కరెక్ట్‌గా ఫోకస్ అవుతారు. పానోరామా తీస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మూవ్‌మెంట్ లేకుండా చూసుకోండి. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్‌లో కార్లు, బస్సులు వెళ్తుంటే అవి సగం కట్ అయిపోయి గోస్ట్ లాగా కనిపిస్తాయి. సో స్టేషనరీ సబ్జెక్ట్స్ అంటే కదలని వస్తువుల మీద పానోరామా ఫోకస్ చేస్తే అవుట్‌పుట్ చాలా బావుంటుంది. అలాగే మీరు కెమెరాని మూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మూవ్ చేయాలి. లేదంటే ఈ ఫోటోస్‌లో లాగా కట్ అయిపోయి బ్లర్‌గా, ఆక్వర్డ్‌గా వస్తాయి. అయితే ఎప్పుడు పానోరామా వాడకూడదు, ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లో లైట్‌లో అంటే చీకటి పడ్డాక పానోరామా వాడకపోవడం మంచిది. ఎందుకంటే పానోరామా షట్టర్ స్పీడ్ స్లోగా ఉంటుంది. చీకటిలో తీస్తే ఫోటోస్ అంతా గ్రెయిన్స్ వచ్చి క్లారిటీ మిస్ అవుతుంది. అలాగే ఫాస్ట్‌గా మూవ్ అయ్యే వస్తువులు, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, పెట్స్ పరిగెడుతున్నప్పుడు పానోరామా వాడితే రిజల్ట్ చాలా వికారంగా వస్తుంది. చివరగా చెప్పేదొకటే, పానోరామా అనేది కేవలం ల్యాండ్‌స్కేప్ ఫోటోస్‌కి మాత్రమే కాదు, మీ క్రియేటివిటీని బయటకు తీసే ఒక అద్భుతమైన టూల్. వర్టికల్‌గా ట్రై చేయండి, హారిజాంటల్‌గా ట్రై చేయండి, క్లోన్ ఫోటోస్‌ని ట్రై చేయండి. మీ సిటీని, మీ ఊరిని కొత్త యాంగిల్‌లో చూడండి. మీ ఫోన్ కెమెరాని కేవలం సెల్ఫీస్‌కి, నార్మల్ ఫోటోస్‌కి పరిమితం చేయకండి. ఇలాంటి ఫీచర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే మీరు కూడా మొబైల్ ఫోటోగ్రఫీలో ఎక్స్‌పర్ట్ అవ్వచ్చు. ఈ వీడియో చూసాక వెంటనే బయటకు వెళ్లి ఒక క్రియేటివ్ పానోరామా షాట్ తీసి అదెలా వచ్చిందో మీకు మీరే జడ్జ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ట్రిక్స్ మీకు కొత్తగా అనిపించాయా? ముఖ్యంగా ఆ క్లోన్ ట్రిక్‌ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్‌ని సర్ప్రైజ్ చేయండి. ఫోటోగ్రఫీ అనేది ఎక్స్‌పెన్సివ్ కెమెరాలో లేదు. మనం చేసే పనిలో, మన క్రియేటివిటీలో ఉంది. సో కీప్ క్లికింగ్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని మొబైల్ ఫోటోగ్రఫీ సీక్రెట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.